గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో సింపుల్గా మనము ఈరోజు మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసినా మనకి బ్యాక్ ఎండ్ ఉండేది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బట్టి మన మార్కెట్ ఆ స్వింగ్ తీసుకుంటుంది అని చెప్పి మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసాం. అలానే ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఈరోజు మార్నింగ్ మనకి క్రూడ్ ఆయిల్ ఎలా స్వింగ్ అయిందంటే 11.5కి యాక్చువల్గా మనకి ప్రీవియస్ డే నుంచి ప్రైజెస్ పడుతూ వచ్చాయి. అలానే ఇక్కడ చూసినట్టయితే మనము 11.25కి నియర్లీ ఆ లో నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం హై మూవ్ అవడానికి ట్రై చేసింది. అదే టైంలో మనం నిఫ్టీ దగ్గరికి వచ్చినట్టయితే చూడండి, ఇక్కడ మనం అదే 11.10 11.20కి మన హైలో ఉన్న మార్కెట్ కాస్త మనకి లో నుంచి పడుతూ నియర్లీ 172 పాయింట్స్ మనకి కరెక్ట్ అయింది. అలానే మనం అదర్ 10 మినిట్స్ తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ టైంలో 12:40 ఆ టైంలో మనం గమనించినట్టయితే ఈ టైం నుంచి మనకి క్రూడ్ ఆయిల్ నియర్గా 170 రూపీస్ పడ్డం స్టార్ట్ అయినప్పుడు మన మార్కెట్ చూడండి, ఇక్కడ అదే టైంలో చూసుకుంటే ఈ లోలో ఉన్న మార్కెట్ 12:30కి నియర్లీ డే హై దగ్గరికి అగైన్ టచ్ అవడానికి ట్రై చేసింది. ఇలాగా కరెంట్ ఉన్న సిచ్యువేషన్కి, వెస్ట్ ఏషియన్లో ఉన్న సిచ్యువేషన్ మనం 24 అవర్స్ ఆ న్యూస్ని ఫాలో అవ్వలేము. కాబట్టి ఇన్ కేస్ అక్కడ సిచ్యువేషన్ కూల్ ఆఫ్ అవుతుంది అంటే మనకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎనర్జీ ప్రైజెస్లో మనకు తెలుస్తుంది. సో మనకి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతున్నాయి అని మనకు అర్థమవుతుందో అట్ ది సేమ్ టైం అక్కడ వార్ సిచ్యువేషన్ కూడా మనకి కూల్ ఆఫ్ అవుతుంది అని చెప్పి ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా మనం ఈ ఇన్ఫర్మేషన్ని గమనించవచ్చు. అంటిల్ మనకి ఈ వార్ కూల్ ఆఫ్ అయ్యేంత వరకు మేబీ మనం ఈ క్రూడ్ ప్రైజెస్తో మన ఇండియన్ మార్కెట్ని ఒకసారి ట్రాక్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీక్లీ గెయినర్ లూజర్స్ కనుక చూసినట్టయితే ఈ వారం మనకి సిర్మా ఎస్జిఎస్ వీక్లీ గెయినర్గా కనిపిస్తుంది. అలానే మనము లాస్ట్ వీక్ మాట్లాడుకున్న ప్రీమియర్ ఎనర్జీస్ అలానే వారే ఎనర్జీస్ ఈ వారం కూడా మనకి వీక్లీ గెయినర్గా కంటిన్యూ అయ్యాయి. సో అవే మళ్ళీ షేర్ చేయడం ఎందుకు అని వేరేవి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వారం సిర్మా ఎస్జిఎస్ నియర్లీ ఈ స్టాక్ మనకి ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ అబోవ్ ఉంది. అట్ ద సేమ్ టైం రీసెంట్ వీక్స్తో చూసినట్టయితే ఈ వారం మనకి కొంచెం హయ్యర్ సైడ్ వాల్యూమ్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వారం చూసినట్టయితే మనకి 720లో ఓపెన్ అయిన ప్రైస్ ఇప్పుడు 783 దగ్గర ఉంది. అలానే ఒక్కసారి మనం ఇదే స్పేస్లో ఉన్న అదర్ స్టాక్స్ చూసినట్టయితే మనకి డిక్సన్ చూసినా కూడా డిక్సన్ మనకి ఇంకా అంత హయ్యర్ సైడ్ మొమెంటం చూపించట్లేదు. అలానే కెయిన్స్ చూసుకున్నా కూడా మనకి కెయిన్స్ కూడా సేమ్ డౌన్వర్డ్ డైరెక్షనే చూపిస్తూ ఉంది. ఒకసారి మన సిర్మా ఎస్జిఎస్ చూసినట్టయితే సిర్మా ఎస్జిఎస్ మనకి హయ్యర్ సైడ్ మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు అలానే మనము ఇంకొక స్టాక్ చూసినట్టయితే మనకి ఏంజల్ 1 కనిపిస్తుంది. ఏంజల్ 1 కూడా ఈ వారం మనకి హయ్యర్ మొమెంటం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మనం కనుక చూసినట్టయితే స్టాక్ స్ప్లిట్ తర్వాత హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి మనకి 216 నుంచి ఒక సపోర్ట్ తీసుకొని ఈ వారం మనకి నియర్లీ 239% దాకా పెరిగి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ వారం మనకి మార్కెట్స్ డౌన్ చూపిస్తున్నా కూడా ఈ స్టాక్ కొంచెం హయ్యర్ సైడ్ మొమెంటం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం డే చార్ట్లోకి వెళ్ళాము అంటే డే చార్ట్లో మనకి మండే నుంచి ఈ 212 సపోర్ట్ని తీసుకొని హయ్యర్ సైడ్ వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది కూడా మనకి ఈ వారం వీక్లీ గెయినర్గా కనిపిస్తూ ఉంది. అలానే మనకి ఇంకొక వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే కేఎస్బి పంప్స్ లిమిటెడ్ ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి గత కొన్ని వారాలుగా ఈ స్టాక్ హయ్యర్ సైడ్ మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ వారం మనము 700 సపోర్ట్లో ఉన్న ఈ స్టాక్ నియర్లీ 800 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొద్ది ప్రాఫిట్ బుకింగ్ జరిగి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్కి వచ్చి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఈ వారం మార్కెట్ కండిషన్స్కి ఈ కేఎస్బి పంప్స్ లిమిటెడ్ మనకి కొంచెం హయ్యర్ సైడ్ మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీక్లీ లూజర్స్ కనుక చూసినట్టయితే మనకి రెడింగ్టన్ ఇండియా లిమిటెడ్ కనిపిస్తూ ఉంది. ఇది కనుక చూసినట్టయితే మనకి హై 300 నుంచి కొన్ని వారాలుగా కరెక్ట్ అవుతూ దాని యొక్క
ప్రీవియస్ సపోర్ట్ని 235 ప్రీవియస్ సపోర్ట్ని ఈ వారం మనకి బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ వారం ఓవరాల్గా చూసినట్టయితే మనకి నియర్లీ 10% దాకా ఈ స్టాక్ కరెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్. అలానే మనము ఇంకొక వీక్లీ లూజర్ స్టాక్ కనుక చూసినట్టయితే రామకృష్ణ ఫోర్జింగ్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి హై 572 నుంచి మనకి స్లోగా కరెక్ట్ అవుతూ దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఈ వారం ఈ స్టాక్ నియర్లీ 10% దాకా కరెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్. డిస్ఇన్వెస్ట్మెంట్ న్యూస్కి ఐడిబిఐ బ్యాంక్ని ఫాలో చేస్తున్న వాళ్ళైతే మేబీ ఈ లాస్ట్ వీక్ వచ్చిన న్యూస్ వల్ల మనకి హయ్యర్ సైడ్ 116 నుంచి మనకి స్టాక్ కరెక్ట్ అవుతూ నియర్లీ హై నుంచి ఆల్మోస్ట్ మనకి 40% దాకా కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ వారం మనకి ఎక్కువ వాల్యూమ్స్తో ఈ స్టాక్ డౌన్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 69 దగ్గర ఉంది. ఆ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలానే మనకి బంధన్ బ్యాంక్ కూడా లాస్ట్ మంత్ దాకా మనకి మంచి మొమెంటం చూపించింది. బట్ ఇప్పుడు ఆ మొమెంటం వీక్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మనం కనుక చూసినట్టయితే వీక్లీ చార్ట్ని చూపించేది లాస్ట్ కొన్ని 3 monthsగా చూసినట్టయితే 144 నుంచి మనకి నియర్లీ 190 దాకా స్టాక్ వెళ్ళి అక్కడి నుంచి కొంచెం లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి దాని నెక్స్ట్ సపోర్ట్ మనకి 148 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా చూసిన మనకి ఈ వారంలో కూడా ఈ స్టాక్ లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. వాల్యూమ్స్ చూసినా RSI చూసినా కూడా మనకి డౌన్వర్డ్ సైడే దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.